ఆల్రెడీ మే 2వ వారానికి వచ్చినాం. ఇంకో 25 రోజులల్లా ఎండాకాలం వెళ్ళిపోయి వానాకాలం స్టార్ట్ అవ్వబోతుంది. ఇప్పటికీ కూడా ఐకేపీ కల్లాలల్లా ఒడ్ల కుప్పలు ఏడి ఆడ అట్లనే ఉన్నాయి. 2 నెలల నుంచి అంటే మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఒడ్లు కొనుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. అంటే 2 నెలలు కంప్లీట్ అవుతుంటే ఇప్పటిదాకా 50% ఒడ్లను కూడా గవర్నమెంట్ కొనలేకపోయింది. ఇంకో దిక్కు గాలి వానలు, రాళ్ల వానలు, ఈ ఒడ్ల కుప్పలు తడుసుడు, మళ్ళీ ఎండబోసుడు, మళ్ళీ కుప్ప చేసుడు, ఈ మ్యాచర్ రాకపోవడం, ఇట్లా రకరకాల సమస్యలతోటి రైతులు అరిగోసపడుతున్నారు. ఒక 4 రైతులు ఒడ్ల కుప్పల మీదనే చచ్చిపోయారు కాపలాకొచ్చి. ఇక మిగిలింది ఇంకొక 25 రోజులు మాత్రమే. ఎందుకంటే మే ఎండింగ్ వరకు ఒడ్ల కొనుగోలు అనేది ఖచ్చితంగా పూర్తి చేయాల్సిందే. ఎందుకంటే జూన్ 1 నుంచి అవకాశం కూడా ఉండకపోవచ్చు. టైంకి ఋతుపవనాలు వస్తాయని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తుంది. అంటే ఆల్మోస్ట్ జూన్ 1 వీక్ వరకు కేరళ తీరాన్ని ఋతుపవనాలు దాకితే తెలంగాణలోకి వచ్చేసరికి ఇంకో 10 నుంచి 12 రోజుల వరకు పడుతుంది. అంటే జూన్ 12వ తారీఖు నుంచి వర్షాలు ఖచ్చితంగా స్టార్ట్ అవుతాయి అని చెప్పి భారత వాతావరణ శాఖ చెప్తుంది. ఇట్లాంటి టైంలో ఖచ్చితంగా మే ఎండింగ్ వరకు ఈ ఒడ్ల కొనుగోలు అనేది పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు కూడా సగం కూడా గవర్నమెంట్ పూర్తి చేయలేకపోయింది. అసలు ఏంది కారణాలు, ఏంది రైతులు పడుతున్న ఇబ్బందులు ఏంది, ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు కనుక మా 4th Street ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యాసంగిలో తెలంగాణ మొత్తం మీద 1,27,00,000 వరకు ఈ ఒడ్ల దిగుబడి వస్తుందని గవర్నమెంట్ అంచనా వేసుకుంది. ఇందులో 70 లక్షల టన్నుల వరకు కొనాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుంది. మిగతా ధాన్యం ఏదైతుందో దీన్ని రైతులే డైరెక్ట్ మిల్లర్లకు అమ్ముకోవడం, లేదా మధ్యవర్తులకు అమ్ముకోవడం, లేదా సొంత తిండి కోసం మరాడించుకోవడం, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి 70 లక్షల టన్నుల వరకు కొనాలని చెప్పి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ 70 లక్షల లక్ష్యంలో సన్నాలు 30 లక్షల టన్నులు ఉంటే 40 లక్షల టన్నులు దొడ్డొడ్లు కింద పెట్టుకున్నారు. ఈ 30 లక్షల సన్నాల్లో ఇప్పటి వరకు ఈ 2.5 నెలల్లో గవర్నమెంట్ కొన్నది 10,32,000 టన్నులు మాత్రమే ఇప్పటి వరకు సన్నాలు కొన్నది. అండ్ నెక్స్ట్ దొడ్లోట్లు వచ్చేసరికి 20 లక్షల టన్నుల వరకు కొన్నది. ఇది కొంచెం ఫాస్ట్ గా అవుతుంది. 70 లక్షల టన్నులలో ఇప్పటి వరకు గవర్నమెంట్ కొన్నది 30 లక్షల టన్నులు. ఇంకా 40 లక్షల టన్నుల ధాన్యాన్ని గవర్నమెంట్ కొనాల్సి ఉంది. కానీ టైం ఉన్నది మాత్రం కరెక్ట్ 1 నెల. సరే, ఇప్పటికైనా గవర్నమెంట్ స్పీడప్ చేస్తుందా అంటే ఆ పరిస్థితి అయితే కనపడట్లే. ఒక్కొక్క రైతు 20 రోజులు 25 రోజులు ఒడ్లు తెచ్చి కళ్ళాలలో పోసినా కూడా మ్యాచర్ రావట్లేదని, దుమ్ముందని, ధూళుందని, తరుగు తీయాలని, ఇట్లా రకరకాల కారణాలు చెప్పి 20 నుంచి 25 రోజుల వరకు కూడా ఒక రైతుకు చెందిన ఒడ్లు కాంటా కావట్లే. పొద్దుందాకా తెల్లందాకా కల్లాలల్లా రైతులు కావలు గాయాల్సి వస్తుంది. ఈ ఐకేపీ సెంటర్లల్లా కొద్దిసేపు అటుగాని ఇటుగాని పక్కకు పోతే ఒడ్ల మీద కప్పిన పర్దాలు ఎత్తుకపోతురు దొంగలు. పుట్టుక్కున్న 4 చినుకులు పడ్డా మళ్ళా ఒడ్లు తడిసి ముద్దయితే మళ్ళా మ్యాచర్ రావడానికి మళ్ళొక వారం రోజులు పడుతుంది. ఈ లోపు మొలకెత్తడానికి కూడా అవకాశం ఉంటుంది. అసలు ఈ ఒడ్ల కొనుగోలులో లేట్ కావడానికి కారణం ఏంది, అసలు ఎందుకు ఈ సమస్య తలెత్తుతుందంటే గవర్నమెంట్కి మిల్లర్లకు మధ్యలో ఉన్న ఒక క్లాష్. ఏం లేదు, రీజన్ ఏంటంటే వానకాలం ఒడ్లు అయితే ఒక కింటా ఒడ్లని మిల్లుకు పోస్తే 67 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తాయి. మిగతాది నూకలు, పొట్టు, తౌడు ఇట్లా పోతాయి అనమాట. అదే యాసంగి ఒడ్లకు వచ్చేసరికి ఈ పొడి వాతావరణంలో వరిసేను పెరగడం వల్ల ఏమైందంటే వచ్చే ఒడ్లల్లో బియ్యం క్వాంటిటీ అనేది తగ్గిపోద్ది, నూక శాతం ఎక్కువ వస్తుంది. దీనివల్ల ఏమైతుందంటే ఒక కింటా ఒడ్లని మిల్లుకు పోస్తే 60 కిలోలకు మించి బియ్యం వచ్చే పరిస్థితి లేదు. ఇదే విషయంలో మిల్లర్లు సన్నొడ్లు కొనడానికి వెనక ముందు ఆడుతున్నారు. రకరకాల కారణాలు చెప్పి కాంటాలు ఆలస్యం చేస్తున్నారు. అంటే సాధ్యమైనంత వరకు ఒక కింటా ఒడ్లు ఎంత ఎక్కువ తరుగు వస్తే అంత తీసేసి కొనాలనేది మిల్లర్ల ఆలోచన. లేట్ అవుతున్న కొద్దీ రైతులు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే తాలు ఎక్కువ తీసినా యాక్సెప్ట్ చేస్తారు, మ్యాచర్ తక్కువ వచ్చిందని రేటు తక్కువ వేసినా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లాంటి టైంలో గవర్నమెంట్ ఒకసారి మిల్లర్లతో ఒక సమావేశం ఏర్పాటు చేసి చర్చించి ఇద్దరికి ఇబ్బంది లేకుండా ఒక పరిష్కారాన్ని కనుగొనాల్సిన అవసరం అవుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు. దీనివల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఓ దిక్కు ఇదంతా జరుగుతుంటే ఇంకొక 25 రోజులల్లా వానలు వస్తాయేమో అన్న భయం రైతుల్లో మరింత నెలకొంది. ఈ నేపథ్యంలోనే రోడ్ల మీదకి ఎక్కి ధర్నాలు చేస్తుర్రు. ఒకవేళ గనక వర్షాలు స్టార్ట్ అయితే రైతుల కోసం అయితే చెప్పనలేవి కాకుండా ఉంటుంది. ఎందుకంటే 10 బస్తాలు 5 బస్తాలు అయితే ఇంట్లో పోసుకుంటారు. పుట్ల కొద్ది క్వింటాల కొద్ది వడ్లను తీసుకుపోయి ఐకేపీలలో పోసిర్రు. పుట్టుకున్న వర్షాలు గనక స్టార్ట్ అయితే మ్యాచర్ రావడానికి అస్సలు అవకాశం ఉండదు. ఎంతకో కొంతకి తప్పనిసరి పరిస్థితుల్లో తెగనమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో దిక్కు ఒక 4-5 రోజుల నుంచి ఆడాడ గాలి వానలు వస్తున్నాయి, రాళ్ల వానలు వస్తున్నాయి. దీనివల్ల ఏమైతుందంటే కళ్ళల్లో ఆరబోసిన ఒడ్లు రైతులు వచ్చి కుప్ప చేసుకునేసరికి అవి తడిసి వర్షం నీళ్ళలో కొట్టుకపోతున్నాయి. వీటన్నిటిని మళ్ళీ కుప్ప చేసుకుందామన్న అవకాశం ఉండదు. అవి మళ్ళీ ఆరడానికి 4-5 రోజులు టైం పడుతుంది. ఇట్లా మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇప్పటికీ గవర్నమెంట్ దగ్గర ఇంకా కరెక్ట్ 1 నెల టైం మాత్రమే ఉంది. ఇది కంప్లీట్ కావాలంటే ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చొరవ తీసుకొని కలెక్టర్ల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ఉరుకులు పరుగులు పెట్టించి అవసరమైతే మిల్లర్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి టకటక ఇది కొనడానికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. లేకుంటే రైతులు నిండా మునిగే అవకాశం ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి.